డియర్ సిటిజన్స్ నమస్తే. ఈ మధ్య దుబ్బాక బీహార్ ఎలక్షన్స్ జరిగినాయి. దుబ్బాక బీహార్ ఎలక్షన్స్ ఆ యొక్క కౌంటింగ్ ప్రాసెస్ చూస్తూ ఉంటే దాదాపు దినమంతా అది అసలుకి ఎట్లా అనంటే అదేదో రన్స్ చేస్తూ ఉంటే లాస్ట్ ఓవర్లో ఉంటుంది చూడండి, ఇన్ని రన్స్ ఇన్ని బాల్స్ ఉన్నాయని, బాల్స్ రన్స్ అట్లా ఆ టైప్లో చిక్కడమే నడిచిందనమాట. చిక్కడమే నెక్ అండ్ నెక్ నడిచింది. మస్తు బాగా ఇది ఎగ్జైట్మెంట్ అయితే ఇచ్చింది. ఎవరన్నా హార్ట్ పేషెంట్స్ ఉంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారనమాట. వీళ్ళు గెలవాలి వాళ్ళు గెలవాలి అనుకునేటోళ్ళు ఉల్టా పల్టా అయితే తట్టుకోలేరనమాట. సేమ్ అట్లా నడిచింది. సరే, ఇది మన డెమోక్రసీ. ఈ విధమైన ఫ్రాక్చర్డ్ మరి ఏదైతే బీహార్లో వచ్చిందో అది ఒక అందుకు మంచిదే అని చెప్పాలన్నమాట. ఎందుకంటే టోటల్ మెజారిటీ, ఫుల్ మెజారిటీ అత్యధికమైన సంఖ్యలో ఇస్తే మన దగ్గర కాదు ఎక్కడైనా కానీ ఆటోక్రాటిక్ రూల్ వచ్చే అవకాశం ఉంటుంది సామాన్యంగా, అంతే. ఎందుకంటే ఒక ప్రౌడ్ గర్వం అనేది పెరిగిపోయి ఏమవుతుందంటే ఇక మనం ఏం చేసినా నడుస్తుంది, ప్రజలు మాకు ఇచ్చేసిండ్రు అది ఇది అనుకుంటూ విర్రబీగుతూ ఉంటారన్నమాట. కాబట్టి అక్కడ 122 మెజారిటీ రావాలి అయితే జస్ట్ 125 ఇచ్చి నాయన జర భద్రంగా పరిపాలన చేసుకో అని అయితే చెప్పేసిండ్రు అనమాట. ఇప్పుడు దుబ్బాక రిజల్ట్ కొద్దిగా అనలైజ్ చేద్దాము. ఇక్కడ 198,807 మంది ఓటర్స్ ఉన్నారు, టోటల్ ఓట్స్. అందులో ఎంతమంది వినియోగించుకున్నారంటే 1,64,192, అంటే 34,615 మంది యూటిలైజ్ చేసుకోలేదు. వీళ్ళు యూటిలైజ్ చేసుకుంటే రిజల్ట్ తారుమారయ్యే ఏమైనా అవ్వచ్చు, చెప్పలేము. ఓకే, ఇప్పుడు ఓటు హక్కు వినియోగించుకున్న 1,64,192లో గెలిచిన అభ్యర్థికి వచ్చినవి ఏంటంటే 63,352 ఓట్లు. అంటే మిగిలిన అభ్యర్థులకు అందరికీ పడినవి ఎంత? 1,840 ఓట్లు. అంటే 1,840 మంది అయితే వేరే వాళ్ళకి వేసిండ్రు కదా. సో ఇప్పుడు గెలిచిన వారు ఎట్లా అంటే ఏదో ప్రజా సంక్షేమానికి ఏదైతే ఉందో అది మాత్రమే ప్రజలకు ఉపయోగపడే కార్యాలు చేసుకుంటూ పోవాలి, అంతేగాని ఇక నేను చెప్పింది ఏ వేదం, మా పార్టీ చెప్పింది ఏ వేదం, మమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు. అవును, వాళ్ళని ఎంతమంది ఎన్నుకున్నారు? 63,352 మంది ఎన్నుకుంటే ఓట్లు వేసిన వాళ్ళలోనే 1,00,000 మంది వేరే దిక్కు వేసిండ్రు. అంటే ఏంది, ప్రజలందరూ అతనికైతే మా రిప్రజెంటేటివ్ అని అయితే అనుకోలేదు. ఇది దుబ్బాకలోనే కాదు, బీహార్లో కూడా, దేశమంతా కూడా ఇదే డెమోక్రసీ. అంటే మన దగ్గర ఏంటంటే ఒక్క ఓటు, పోలైన ఓట్లలో ఒక్క ఓటు ఎక్కువ వస్తే ఆయన గెలిచిపోతాడు. 1 ఓటు, 2 ఓట్లు, 5 ఓట్లు, 10 ఓట్లు, 15 ఓట్లు, ఇట్లా 100 ఓట్లు, అట్లా ఎంత తక్కువ వచ్చినా కానీ వాళ్ళు గెలిచిపోతారు. అయితే ఆ గెలిచిన ఆయన ప్రజా సంక్షేమానికి పనిచేయవలసిందే కానీ ఇక ఆయన వ్యక్తిగతమైన అభిప్రాయాలు, సిద్ధాంతాలు, పార్టీ సిద్ధాంతాలు ప్రజలపై మేము రుద్దేస్తాము. ఎందుకంటే ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారంటే ఎంతమంది ఎన్నుకున్నారు, ఎంతమంది నువ్వు కావాలని కోరుకున్నారు చూడండి క్లియర్గా. ఇప్పుడు 1,64,192 పోలైన ఓట్లలో గెలిచిన అభ్యర్థికి 63,352 ఓట్లు వస్తే 1,840 ఓట్లు వ్యతిరేకంగా వచ్చినాయి, అంటే వ్యతిరేక అభ్యర్థులకు వచ్చినాయి. అట్లా అన్నమాట. ఈవెన్ బీహార్లో కూడా మరి 122, 243 స్థానాలలో 122 రావాలి. వాళ్ళకి ఎంత వచ్చినాయి? 125, జస్ట్ ఒక 3 వచ్చేసి ఆ యొక్క కూటమికి అధికారం వస్తుంది. ఇప్పుడు చూడండి, 243 సీట్లుంటే ఏ ఒక్క పార్టీకి కూడా మరి 122 సీట్లు రాలే. ఒక పార్టీకి 73, ఇంకొక పార్టీకి 76, ఇంకొక పార్టీకి 43, ఇంకొక పార్టీకి 19, 12, ఇంకో పార్టీకి 4, 2 అట్లా వచ్చినాయి. ఇప్పుడు అత్యధికమైన సీట్లు వచ్చిన పార్టీకి 76, మరి రెండో స్థానంలో ఉన్నది 73. ఇప్పుడు ఈ 73 ఉన్న పార్టీ మరొక పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. అంతేగాని ఏ ఒక్కరికి కూడా పూర్తి మెజారిటీ రాలే. అంటే ఏంటంటే
ఇది ఒక ఫ్రాక్చర్డ్ మ్యాండేట్. కానీ ఒక విధంగా చూస్తే మన దేశానికి ఏదైతే మన దేశం లోపల వివిధ రకాల సంస్కృతులు, భాషలు, వివిధ రకాల వర్గాల ప్రజలు, వివిధ రకాల మరి యొక్క ఉన్న ఏమంటారు భిన్నత్వం ఏకత్వం అంటాం కదా, ఇలాంటి సంస్కృతికి ఇలాంటి మరి మిలీజులీ సర్కార్ కోయిలిషన్ గవర్నమెంట్స్ ఉండడమే మంచిది. ఎవరికైనా పూర్తి మెజారిటీ ఇస్తే వాళ్ళు ఆటోక్రటిక్గా రూల్ అయితే చేస్తారని అయితే మనం చరిత్రలో చూసినాము, అది వాస్తవం కూడాను. సో ఇప్పుడు చూడండి 243కి 122కి జస్ట్ ఒక 3 బోర్డర్గా, ఇది కూడా నెక్ అండ్ నెక్. సాయంత్రం నైట్ వరకు కూడా ఎవరికి మరి ఈ గ్యారంటీ అయితే లేకుండా ఉండే. ఇప్పుడు గెలిచిన అభ్యర్థులు కూడా పెద్దగా ఎక్కువ మార్జిన్ లేకుండా గెలవడం జరిగింది అదనమాట. కాబట్టి ఏ పార్టీ గెలిచినా అది వాట్ ఎవర్ ఇట్ మే బి, అది కాంగ్రెసా, బీజేపీ, టీఆర్ఎస్, టీడీపీ, ఏ పార్టీ అయినా కానీ వాట్ ఎవర్, ప్రజలు పోలైన ఓట్లలో ఒక ఓటు ఎక్కువ వచ్చినందుచేత వాళ్ళు అధికారంలో ఉన్నారు. అంతేగాని మెజారిటీ ప్రజలు ఆ యొక్క భావజాలానికి, ఆ యొక్క సిద్ధాంతాలకి, లేకపోతే బాబు నువ్వు ఇక ఏమన్నా చేసుకో అనేటందుకు అయితే ప్రజలు మ్యాండేట్ ఇవ్వలేదని వాళ్ళు గుర్తించాలి. అట్లా గుర్తించి సవ్యమైన ఏదైతే మరి ప్రజలకు ఉపయోగపడే పాలన చేస్తే మంచిది. అంతేగాని తమ వ్యక్తిగత అభిప్రాయాలు, తమ వ్యక్తిగత సిద్ధాంతాలని ప్రజలపై రుద్దకుండా ఉంటే మంచిది. అలా రుద్దకుండా ఉండేటందుకే ప్రజలు ఈ విధంగా అతి తక్కువ మెజారిటీ, మరి అతి తక్కువ మార్జిన్ తోటి ప్రజలను వీళ్ళని గెలిపిస్తున్నారని అయితే మనం అర్థం చేసుకోవచ్చు.